వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తన. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేనైతే ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే మళ్ళీ వీడియో ముందుకైతే వచ్చేసాను. సో లాంగ్ లెంత్ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను, ఎందుకంటే నేను బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ తీయలేకపోతున్నాను. సో ఇదొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను. అండ్ షార్ట్ వీడియోస్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ లెంత్ వీడియోస్కి అయితే నాకు టైం దొరకట్లేదు అనమాట. ఇంకా తెలిసిందే కదా, మా చిన్నోడితో ఇంకా బిజీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను అనమాట. వాళ్ళు కింద ఉంటే పైకి షిఫ్ట్ అయ్యారు. సో అందుకని చెప్పేసి పైన షిఫ్టింగ్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా. సో నేనైతే మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా మామిడి చెట్టు, చాలా పెద్ద చెట్టు అనమాట. అందుకే ఇక్కడ నిల్చొని నేను వీడియో అయితే తీస్తున్నాను. సో మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తే. అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ అయితే నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు టైం కుదిరినప్పుడు. అండ్ కొంతమందికి బోరింగ్గా లాంగ్ లెంత్ వీడియోస్ బోరింగ్ అనిపిస్తే మాత్రం ఎక్కువ చూడలేరు కదా, అందుకని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియోస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ప్రస్తుతానికి నా యూట్యూబ్లో. సో అదనమాట. అండ్ ఇవాళ నా డే ఇన్ మై లైఫ్ అనమాట. సో నేను ఏం చేస్తున్నాను అనేది ర్యాండమ్గా వీడియో తీస్తాను, మీకు నచ్చితే మాత్రం ఫుల్ వీడియో చూసేయండి. సో బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. మా ఇంట్లో అయితే పెద్ద మామిడి చెట్టు ఉంది. సో కింద మేము ఫస్ట్ కింద ఉంటుండే, కింద నుంచి ఇప్పుడు పైన వరకు చాలా పెద్దగా అయిపోయింది అనమాట మామిడి చెట్టు. అండ్ ఆల్సో మామిడికాయలు కూడా, మ్యాంగోస్ కూడా వచ్చినాయి, చాలా వచ్చినాయి. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే మామిడి చెట్టు అనమాట. సో కింద నుంచి చాలా పెద్దగా పై వరకు పెరిగిపోయింది. అండ్ చూస్తున్నారా ఇక్కడ ఎంత మామిడి పండ్లు ఎన్ని వచ్చాయో, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. చాలా బాగుంటుంది, చాలా పెద్ద పెరిగింది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉండే అనమాట. మా పక్కింట్లో ఆంటీ వాళ్ళది కూడా చాలా పెద్దగా పెరిగింది అనమాట. బట్ వాళ్ళకైతే మామిడి పండ్లు అయితే రాలేవు, మాకైతే చాలా వచ్చినాయి. సో మమ్మీ అయితే ఆవకాయ పచ్చడి చేస్తా అన్నది, మామిడికాయ పచ్చడి చేస్తా అన్నది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. మామిడి చెట్టు చూసేసారు కదా, పదండి లోపలికి వెళ్దాము. ఇప్పుడు లోపల మా చిన్నోడు ఏం చేస్తున్నాడో చూద్దాము. హాయ్, ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇదే పనా నీకు? ఎప్పుడు ఇదే పనా? సో మా మమ్మీ అయితే పడుకుంది. మా అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చిరు అనమాట మా ఇంటికి. హాయ్ అమ్మమ్మ, పడుకున్నావా? మమ్మీ సిగ్గుపడుతుంది. ఏ నానా, మీకు ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఫోటోలో ఇదైతే నేను, ఇది మా చెల్లి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇదైతే నేను అండ్ ఇక్కడైతే మా చెల్లి. సో ఇక్కడ పెట్టాను అనమాట ఫొటోస్. అండ్ ఇదైతే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. సో నేను అండ్ మా సిస్టర్, అదనమాట మా చిన్నప్పటి ఫొటోస్. సో కింద ఉన్నప్పుడు అయితే మా మమ్మీ వాళ్ళు షెల్ఫ్లో ఎక్కడో పెట్టారు, ఇప్పుడైతే వాల్కి పెట్టారు. అండ్ అక్కడ ఫోటో ఫ్రేమ్స్ అయితే అక్కడ పెట్టారనమాట ఆ ప్లేస్లో. సో కనిపించిందని చెప్పేసి మీకు నార్మల్గా చూపిస్తున్న ఫొటోస్. నేను మా చిన్నోడు కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, పని ఉందన్నమాట. నేనైతే రెడీ అయి కూర్చున్నా, మా డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. మా డాడీ అయితే పూజ చేస్తున్నాడు. సో మా డాడీ వస్తే మా డాడీతో అయితే బయటికి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది. అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది. అండ్ బయట అయితే ఎండలు చాలా ఉన్నాయి. మొన్న ఒక్కరోజు వర్షం పడింది కదా, చాలా మంచిగా అనిపించినుండే. అండ్ మళ్ళీ ఎండలు అయితే యాజ్ యూజువల్గా మళ్ళీ వస్తున్నాయి, ఫుల్ ఎండలు. ఎప్పుడు ఈ బియ్యంతో నేను నీకు ఆటలు బాబు అవన్నీ కింద పడేస్తున్నా, వద్దు దా, నేను బయటికి వెళ్తున్నా, తాటపోతున్నా. బాయ్ బాయ్ వెళ్తున్నా నేను. ఈశ్వీ, ఏంటిది ఇది? ఇదేంటిది? ఏంటిది? వాట్ ఈస్ దిస్? బియ్యం. మా చిన్నోడు అయితే అట్లా మా మమ్మీతో ఆడుకుంటున్నాడు. అండ్ మా అమ్మమ్మ కిచెన్లో ఏమో చేస్తుంది, చూద్దాం ఒకసారి. ఇదేంటిది? మామిడికాయ పప్పు. చిన్నోడుగా అక్కడ ఇక్కడ చిన్నోడికి అన్నాము. మామిడికాయ పచ్చడి, వంకాయ కర్రీ. ఓకే, నా ఫేవరెట్ మామిడికాయ చారు. ఇవన్నీ అవే అనమాట. ఇవి మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో నుంచి తెచ్చిన మామిడికాయలు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. మామిడికాయ
చెట్లు ఉన్నాయన్నమాట. మామిడికాయ చెట్టు ఉంది, 3 ఉన్నాయి ఊర్లో. చూడండి ఇక్కడ మా మమ్మీ ఇంకా మా చిన్నోడు ఇందాక చూపించిన కదా, మా మమ్మీ అక్కడ బియ్యం జరుగుతూ ఉంటే వాడు ఆ బియ్యంలో చేతులు పెట్టి ఆడతాడు అనమాట. ప్రతిసారి ఇంతే, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆమె బియ్యం జరగడం, వాడు అక్కడ పోయి ఆడుకోవడం బియ్యంలో. ఇంకా అది ఆ బియ్యం ఎప్పుడు అవ్వాలో, అన్నం ఎప్పుడు పెడతాడో ఏమో, ఇదే పని చేస్తూ ఉంటాడు ఎప్పుడు అంతే మా చిన్నోడు. జస్ట్ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది, అట్లనే వెళ్తున్నాం బయటికి. దా పద పద. సో మాకు కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా మేమైతే స్టార్ట్ అయినాము. చాలా అంటే చాలా ఎండగా ఉండే. A few moments later. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అండ్ లంచ్ చేసిన తర్వాత ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఉన్నామన్నమాట. మా చిన్నోడు వేషాలు చూడండి ఇక్కడ. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది అనమాట. సో ఆఫ్టర్నూన్ ఇంకా కొంచెం నాప్ వేసి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యా అనమాట. సో ఇంకా మా చెల్లి వచ్చి ఉండే, మా చెల్లి అయితే వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా మా చిన్నోడు అయితే పడుకున్నాడు. వాడైతే చాలా అలసిపోయిండు, ఎండలు కూడా చాలా ఉన్నాయి కదా. సో వాడు కూడా చాలా అలసిపోయి పడుకున్నాడు అనమాట. నేనైతే పడుకొని లేసేసాను. అయితే పడుకున్నాడు. సో లేస్తే మాత్రం ఫుల్ అల్లరి చేస్తాడు. సో పడుకొని అని ఇంకా లేపలేదు అని. ఇక్కడ మా డాడీ అయితే ఉన్నాడు అనమాట. మా డాడీ కింద ఏదో చేస్తున్నాడు. ఏదో ఒక పని పెట్టుకుంటాడు మా డాడీ అయితే. అక్కడ కింద ఏదో చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి బాల్కనీ ముందర. ఇంకా పెద్ద బాల్కనీ ఉంటుంది మా ఇంటికి అయితే. ఇక్కడ నుంచి స్టెప్స్ అన్నమాట. సో యా, ఇది మొత్తం కాలనీ, మా ఇంటి కాలనీ. సో కిందికి వెళ్ళి వచ్చినా అన్నమాట ఇప్పుడే. మా డాడీ పిలిస్తే నేను కిందికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను. యా, లోపలికి అయితే వెళ్తున్నా ఇప్పుడు. 10 minutes later. సో నేను మా చిన్నోడైతే పైకి వచ్చినాము. కొంచెం వాడు ఇందాకే లేచిండు, కొంచెం చిరాకు చేస్తున్నాడు అని చెప్పేసి పైకి తీసుకొచ్చిన మిల్క్ తాగిపోయడానికి. స్కై అయితే ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది, మూన్ కూడా వచ్చింది కాబట్టి చీకటి అయితే పడుతుంది. చూడండి స్కై బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. సో మూన్ ఏది? మూన్ మామ. సో మావాడైతే మూన్ అనకుండా మామ అంటాడు, అంటే చందమామ కదా. సో అందుకని చెప్పేసి వాడు మామ అంటాడు అనమాట. మూన్ ఏది? మూన్ మామ. ఎక్కడ? ఎక్కడ? అన్ని కాకిలు. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థమైతలే, ఎన్ని కాకిలు పోతున్నాయి. మా చిన్నోడు అయితే చూస్తూ ఉన్నాడు. ఓ మై గాడ్, అన్నిటి సైడే తిరుగుతున్నాయి. ఒకటేసారి ఇట్లా వచ్చినాయి అనమాట క్రోస్ అన్ని. మా చిన్నోడు అయితే చూస్తున్నాడు ఇంకా. సారీ పట్టుకున్నా. అదిగో, ఐ డోంట్ నో ఎందుకో మరి, నాకు తెలియట్లే. అన్నట్టు వెళ్ళిపోతున్నాయి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటా. క్రోస్ అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాయి, చీకటి పడిపోయింది కదా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మా మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అనమాట. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమైతే కిందికి వచ్చాము.
సరే పద. సో ఇప్పుడైతే నేను డిన్నర్ చేసేస్తున్నాను. టైం 9:30 అవుతుంది. మా చిన్నోడైతే ఆల్రెడీ తినేసాడు అనమాట. సో ఇప్పుడు మేమైతే తింటున్నాం. ఇంకా వాడైతే మా డాడీతో ఆడుకుంటున్నాడు. సో అదనమాట. టైం అయితే తొందరగా అయిపోయింది. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే టైం అయితే తొందరగా అయిపోతుంది, టైమే తెలీదు. సో అట్లా దా కమ్ విల్ ప్లే విశ్వీక్. రావా, నేను వెళ్తున్నా. అది ఫోనా? ఫోనా అది? ఈజ్ దట్ ఫోన్? అది కాదు కదా. దా ఇగో సైకిల్ ఇక్కడ ఉంది, ఎక్కు సైకిల్ ఎక్కు. ఇంకా డైలీ మా చిన్నోడిని అయితే నేను ఆడిపిస్తాను అనమాట పడుకోబెట్టేటప్పుడు. సో అందుకని చెప్పేసి సైకిల్తో ఆడిపిస్తున్నా. స్ట్రైట్గా పదా. ఏ అట్లా పిలవద్దు, అన్నా అని పిలవద్దు. ఎవరిని పిలుస్తున్నావు? అక్కడ ఎవరిని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నావు? పిలవద్దు నాన్న అట్లా, సరేనా? సరేనా? హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. బాయ్. సో లాంగ్ లెంత్ వీడియోస్ అయితే నేను మ్యాక్సిమం కొంచెం తక్కువే తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకు అని అంటే దానికోసం కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, వీడియోస్ తీయాలి. అండ్ చూస్తున్నారు కదా మా చిన్నోడితో. సో ఇంకా చాలా పేషెన్స్ కావాలి. అండ్ ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం అంటే అంత ఈజీ కూడా కాదు. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఈ వీడియో అయితే తీసాను. అండ్ మీకు నచ్చితే మీరు మాత్రం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ మ్యాక్సిమం నేను ఎక్కడికైనా వెళ్ళినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన వీడియోస్ అయితే పెడుతున్నాను. వెరీ లాంగ్ 15 minutes దాటిపోయే వీడియోస్ అయితే నేను తీయలేను. ఇప్పుడైతే ప్రజెంట్గా ట్రై చేస్తాను. ఎందుకనంటే కొంచెం టైం కూడా నాకు సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి అండ్ షార్ట్ వీడియోస్ అయితే మ్యాక్సిమం నేనైతే ప్రిపేర్ చేసి మీకైతే చూపిస్తాను. అండ్ అన్నీ మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇంకా ఖచ్చితంగా మంచి వీడియోస్తో మీ ముందు అయితే వస్తాను. సో దట్స్ ఆల్ అనమాట. ఇంకా రేపైతే శ్రీరామనవమి కదా. సో రేపైతే మ్యాక్సిమం ఇంకొక వీడియో అయితే ట్రై చేస్తాను కుదిరితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ you all like my video. Thank you for watching. Stay tuned for my upcoming short videos or maybe long length videos. So thank you. Bye bye. Good night.